పొటాటో కర్రీ ఒక్కసారి ఈ విధంగా చేసి చూడండి. అద్భుతంగాను ఎంతో రుచిగా ఉంటుంది. తప్పకుండా అందరికీ నచ్చుతుంది. ఇది చపాతీల్లోకైనా, అన్నంకైనా, రోటీలోకైనా చాలా బాగుంటుంది. కడాయి పెట్టుకొని నూనె వేడి చేసి అందులో సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసి ఉప్పు వేసి కొంచెం మగ్గనివ్వాలండి. ఇవి రంగు మారేంత వరకు వేయించుకుంటే సరిపోతుందండి. ఈ విధంగా వీటిలో సన్నగా కట్ చేసుకున్న పొటాటో ముక్కలు వేసి ఇప్పుడు ఒక చిన్న టిప్ అండి. దాంట్లో కొంచెం పసుపు వేసి అంతా కలిసేలా ఒక్కసారి గరిటెతో తిప్పాము అంటే పొటాటోస్ అస్సలు అడుగు పట్టవండి. నార్మల్గా పొటాటోస్ ఊరికిన అడుగు పట్టేస్తాయి. పసుపు వేసి చూడండి, అస్సలు అడుగు పట్టవు. దీంట్లో సన్నగా తిరిగి పెట్టుకున్న టమాటాలు, పచ్చిమిరపకాయలు వేసి కొంచెం మగ్గనివ్వాలండి. ఇదిగోండి ఈ విధంగా మగ్గితే సరిపోతుంది. దీంట్లో కాసింత కారం, మీ రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకోండి. కారం నేను కొంచెం ఎక్కువగానే వేస్తున్నాను. పొటాటో స్వీట్గా ఉంటాయి కాబట్టి. నేను ఆల్రెడీ ఉల్లిపాయల్లో ఉప్పు వేసాను కాబట్టి ఇప్పుడు చూసుకొని వేసుకుంటున్నాను. దీంట్లో మెయిన్గా వేసుకోవాల్సింది చింతపండు పులుపండి. నేను ముందుగానే రెడీ చేసి పక్కన పెట్టుకున్నాను. మీకు ఎంత పులుపు కావాలో దానికి తగ్గట్టు చింతపండు పులుపు వేసుకొని ఇదిగోండి ఆయిల్ పైకి వచ్చేలాగా ఈ విధంగా కూరను ఉడికించుకున్నామంటే సరిపోతుంది. ఇది ఇవాల్టి లంచ్ బాక్స్ అండి. నచ్చిందా? అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.